బ్రేకింగ్ న్యూస్. చెర్లపాలెం గ్రామస్తుల దెబ్బకు ఝాన్సీ రెడ్డి దిగొచ్చారు. సొంత గ్రామంలో వ్యతిరేకత రావడంతో డ్యామేజ్ కంట్రోల్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల ముందు వచ్చి దండాలు పెట్టి పత్తా లేకుండా పోయిందని వారం క్రితం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల సన్నాహక సమావేశానికి వచ్చిన నాయకులను అడ్డుకుని స్థానికులు నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టెంట్లు కూల్చివేశారు. దీంతో దిగొచ్చిన ఝాన్సీ రెడ్డి నేడు చెర్లపాలెంలో పర్యటించారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఝాన్సీ రెడ్డి 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలను మర్చిపోలేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన తనకేం కొమ్ములు రాలేదన్నారు. మీ సహకారం లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావును ఓడగొట్టి ఎక్కడికి పంపామో చూశారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలు గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్లో రావడానికి వల్ల మాకేమో కొమ్ములేం పెరగలేదు, మిమ్మల్ని ఏమో మర్చిపోలేదు. అదేవిధంగా మన ఊరు మన గ్రామం అనే కదా అన్నిటికంటే ఎక్కువ ఇల్లు ఇచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని గెలిపించుకొని తీరుతామని కూడా చెప్తున్నాం. ఎవరైతే కుట్రాలు చేస్తున్నారో, ఎవరైతే అది వాళ్ళ తోటి చేతులు కలిపి మేము ఇక్కడి నుంచి పోవాలి, గెలిపీయకుండా ఉండాలి, మేమేదో కుట్ర చేసి వాళ్ళని ఎట్లా గెలుస్తారో చూస్తా అని మాట్లాడిన వాళ్ళకు కూడా నేను ఇదే స్టేజ్ మీద చెప్తున్నా, మీరు కాసుకోండి. ఎట్లయితే దయాకర్ రావుని పాలకూర్తి నుంచి పర్వతగిరి తరలి కొడితే ఎక్కడ పడ్డాడో ఈరోజు మీ అందరికీ తెలుసు. అది చేసి చూపించాం. రేపు కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో చేసి చూపిస్తామని కూడా నేను చెప్తున్నా.